మంగళగిరి సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేనేత రంగానికి కొన్ని వరాలను ప్రకటించడంపై బీసీ సంఘాలు, చేనేత సంఘాల ప్రతినిధులు గురువారం ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించారు. వీరిలో గుత్తికొండ ధనుంజయరావు, బి సదానంద శాస్త్రి, వంగర లక్ష్మయ్య, జేవి సుబ్బారావు, జొన్నాదుల బాలకృష్ణ, వంగర లక్ష్మయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవాన్ని మంగళగిరిలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పెద్ద ఎత్తున నిర్వహించింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రియతమ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన మంగళగిరి శాసనసభ్యులు, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు మరి ముఖ్య అతిథులుగా విచ్చేయడం జరిగింది. ఇవాళ చేనేత దినోత్సవం అనేది సార్థకత చేకూరుందని మనం ఖచ్చితంగా భావించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత ప్రజలకు, చేనేత పరిశ్రమకు, చేనేత రంగానికి కావలసినటువంటి మరి అవసరమైనటువంటి మరి పనులను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కొన్ని నిర్ణయాలు, పథకాలు ప్రవేశపెట్టడం చేనేత ప్రజల్లో మరి ఆనందోత్సాహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ముందుగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనం అనౌన్స్మెంట్ చేశారో, ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసినటువంటి పథకం 200 యూనిట్లు చేనేత కార్మికులకి మేము అందిస్తాం ప్రభుత్వం వస్తే అన్నారు. దాన్ని ఈ రోజు నుంచి మరి అమలు చేస్తున్నట్టు మరి ఆ సభా వేదిక మీద నుంచి స్పష్టంగా ప్రకటించారు. అంతేకాదు చేనేత మీద ఉన్నటువంటి 5% GSTని మరి ఏదైతే వాగ్దానం ఉందో అది రాష్ట్ర ప్రభుత్వమే బరాయించిద్దని చెప్పేసి ఆ రోజు ప్రకటించినటువంటి చంద్రబాబు గారు, మన ప్రీతమ నారా లోకేష్ గారు ఆ వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకుంటూ చేనేత మీద ఉన్నటువంటి 5% GST మరి చేనేత వారు కట్టినా దాన్ని రీయింబర్స్మెంట్కి చేసేందుకు ఇవాళ ప్రకటన చేశారు.